హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఏఎల్పి అసిస్టెంట్ లోగో పైలట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ సిఎన్ నెంబర్ 01/2025 సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే అసిస్టెంట్ లోగో పైలట్ ఏఎల్పి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మనకు నోటీస్ వచ్చేసి ఇక్కడైతే 29కి అయితే వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ 12th ఏప్రిల్ నుండి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 11th మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత లాస్ట్ డేట్ పేమెంట్ ఇక్కడ వచ్చేసి 13th మే వరకు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మోడిఫికేషన్ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్ వచ్చేసి 14th మే నుండి 23 మే వరకు అయితే ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో మనం క్రియేట్ అకౌంట్ చేసుకున్న తర్వాత ఎడిట్ అయితే లేదు, ఓన్లీ అప్లికేషన్ మాత్రమే ఎడిట్ అయితే ఉంటుంది. ఫోటో కానీ ఇక్కడ పోస్ట్ అవి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉండవు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏఎల్పి ఇక్కడ అయితే అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన ఇక్కడ పే లెవెల్ కానీ ఇక్కడైతే ఏజ్ లిమిట్ 18 to 30 years అయితే ఇచ్చారు. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడైతే 9,970 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించినది మనకు సంబంధించిన ఇక్కడైతే ఎవరైతే క్యాండిడేట్ ఇక్కడ ఫైనల్ ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇక్కడైతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ అయితే కాదని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించినది వాళ్ళు నోటిఫికేషన్ మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చారు. సో మనం ఇక్కడైతే ఇక్కడ 20 పేజ్లో అయితే వచ్చేసి దీనికి సంబంధించినది మనకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే చూసుకోండి. సో ఎస్సీ ఎస్టీ సంబంధించినది, ఓబీసీ వాళ్ళకైతే ఎంత ఉంటుందో అదైతే చూసుకోండి, మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనమాట. సో మనకు మళ్ళీ రీఫండ్ అయితే ఉంటుంది మనకు ఎగ్జామ్ అపేర్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడైతే మీకు సంబంధించినది వాళ్ళు మనకు పోస్ట్ వైజ్ అనేది ఇచ్చారన్నమాట నోటిఫికేషన్లో. సో ఇక్కడ మనకు 20 పేజీలు అయితే వాళ్ళు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చేసి ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అండ్ ఇక్కడ 10th మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ అయితే కంపల్సరీ ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదా మీరు ఇక్కడ మెట్రికులేషన్ ఇక్కడైతే అప్రెంటిస్షిప్ ఇక్కడ ట్రేడ్స్ తీసుకుంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు మెట్రికులేషన్ డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ కానీ అప్లై చేసుకుంటే మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మీకు 10th అండ్ ఐటీఐ లేదా డిప్లొమా లేదా మీకు సంబంధించిన అప్రెంటిస్షిప్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 20 పేజీలు వచ్చేసి మనకు జోన్ వైజ్ అయితే ఇచ్చారు. మనకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ తర్వాత జోన్ వైజ్ అనేది ఇక్కడైతే వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఇక్కడ ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సెంట్రల్ సంబంధించిన ఓబీసీ క్యాండిడేట్ సంబంధించిన ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. మనకు సెంట్రల్ ఫార్మాట్ అనేది ఈ యొక్క ఫార్మాట్లో అయితే మీరు కంపల్సరీ అయితే మీ యొక్క సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఇప్పుడైతే ఏఎల్పి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే ఏఎల్పి అసిస్టెంట్ లోగో పైలట్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో ఇక్కడైతే మనకు డౌన్లోడ్ ఫార్మాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సీన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫార్మాట్స్ అయితే వస్తాయి. క్యాస్ట్ ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించిన ఓబీసీ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ దీంట్లో అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు సెంట్రల్ సంబంధించిన అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. సో మీకైతే సెంట్రల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన తహసీల్దార్ ఎవరో వాళ్ళ దగ్గర అయితే సిగ్నేచర్ సేల్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ నుండి అయితే మీ యొక్క ఫార్మాట్స్ అయితే లేకపోతే ఇక్కడ నుండి అయితే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే ఉంటుంది మనకు ఏఎల్పి సంబంధించింది. సో ఇప్పుడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. సో క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. లేదా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, సో ఆల్రెడీ ఇక్కడ టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్ కానీ సో మీకు సంబంధించిన అప్పుడు వచ్చినాయి కదా నోటిఫికేషన్ మనకు ఏ టెక్నీషియన్ సంబంధించింది. సో మీరు ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ టైం ఇక్కడైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి క్రియేట్ అయిన అకౌంట్ అయితే చేయాలి. సో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వారు మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ అయితే డీటెయిల్స్ అయితే అప్డేట్ అయి ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా కొత్త క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే కంట్రీ నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్ అని. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో క్యాపిటల్ లెటర్లో అదే విధంగా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ రీటైపింగ్ ఒకసారి ఇచ్చేసండి. తర్వాత మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ వేసేయండి. దానికి సంబంధించిన ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసండి, న్యూ నేమ్ అనేది. ఒకవేళ లేకపోతే
నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క మెట్రికులేషన్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. రీటైప్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. రీటైప్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్‌లో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇంకోసారి ఇచ్చేసేయండి. మదర్ నేమ్, తర్వాత రీటైప్ ఫుల్ నేమ్ అనేది మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్. సో మీకు యాక్టివ్‌లో అయితే ఉండాలి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. జెండర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ వచ్చేసి జెండర్ కోడ్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆధార్ వెరిఫికేషన్. సో మీకు ఆధార్ కార్డు ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ కార్డు నుండి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేసేసి వెరిఫై అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు ఆధార్ కార్డు అనేది యాక్టివేట్ లేకపోతే ఇక్కడ మీరు ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు మీద అయితే క్లిక్ చేసేయండి. సో తర్వాత ఈ విధంగా అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ప్రూఫ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఐ డూ నాట్ ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు సంబంధించిన ఏదే ఐడి ఉంటుందో ఆ యొక్క ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే కొంచెం సర్వర్లో అయితే ఐడి రావట్లేదు. దానికి సంబంధించిన ఐడి నెంబర్, తర్వాత ఇష్యూ అథారిటీ, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, డేటా ఎప్పుడు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ఇష్యూ అనేది ఇచ్చేసేయండి డైరెక్ట్గా. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ ఆధార్ ఉంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డుతో డైరెక్ట్గా వెరిఫై అయితే చేసుకొని ఇక్కడైతే డిక్లరేషన్ ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసి మీ యొక్క సంబంధించిన పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకు ఒకటి క్యాపిటల్ లెటర్లో, స్మాల్ లెటర్లో, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్స్ అయితే ఉండాలి. సో సపోజ్ మీకు క్యాపిటల్ లెటర్లో ఆల్ఫాబెట్ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత నెంబరిక్ కానీ, తర్వాత స్మాల్ లెటర్గా ఇక్కడ మీకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ కానీ, డాలర్ సింబల్ కానీ, పర్సంటేజ్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. సో తర్వాత సేమ్ పాస్వర్డ్ కూడా సేమ్ హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ వస్తుంది. ఆ యొక్క ప్రివ్యూలో అయితే మీరు జాగ్రత్తగా క్రియేట్ అయితే చూసుకున్న తర్వాత 1-2 సార్లు చూసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు క్రియేట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు అకౌంట్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మనకు క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం ఆల్రెడీ ఇక్కడైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. దాని మీద క్లిక్ చేసేసి లాగిన్ విత్ ఆధార్ కార్డు ద్వారా మీరు లాగిన్ చేసుకోండి, లేదా మీరు లాగిన్ విత్ ఇక్కడ ఆర్ఆర్బీ అకౌంట్ మీద క్లిక్ చేసేసండి. ఓకే, ఆర్ఆర్బీ అకౌంట్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ నుండి అయితే ఆధార్ కార్డ్ మీద అయితే ఇక్కడ ఆధార్తో లాగిన్ చేస్తే మీరు లాగిన్ విత్ ఆధార్ కార్డు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ క్లిక్ చేసేసండి అండ్ ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఓటీపీ అయితే వస్తుంది, అథెంటికేషన్ అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత లాగిన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకోండి. మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ అసిస్టెంట్ లోగో పైలట్ ఏఎల్పి సంబంధించినది మనకు ఇక్కడ 01/2025 సంబంధించిన రిక్రూట్మెంట్ అసిస్టెంట్ లోగో పైలట్ అనేది ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మీకు సంబంధించిన స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే చేసేయండి. తర్వాత సెలెక్ట్ ద ఆర్ఆర్బీ విచ్ యూ విష్ టు అప్లై. సో మీరు ఏ జోన్ పైన అయితే అప్లై అయితే చేద్దామంటున్నారో ఆ యొక్క జోన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. మీకు నోటిఫికేషన్ చూసి మీరు మీకు సంబంధించిన కేటగిరీ వైస్ అయితే ఏ యొక్క పోస్టుకు అయితే ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇక్కడ మీ యొక్క జోన్ పైన అయితే అప్లై అయితే చేసుకోండి. లేదా మీరు వేరే జోన్కి అయితే అప్లై చేసినా పర్వాలేదు లేదు. బట్ ఇక్కడైతే మీరు వేకెన్సీ చూసుకొని మీకు సంబంధించిన జోన్ పైన అయితే అప్లై చేసుకొని ఇక్కడ ఐఎమ్ నాట్ కరెక్ట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ అనేది దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా అయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ 1-2 సార్లు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే ఎడిట్ చేయలేరు, ఎందుకంటే మనకు ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు వచ్చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క నేమ్ అనేది చూపెడుతూ ఉంటాయి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా అండ్ మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత రిలీజన్ వచ్చేసి ఇక్కడైతే ముస్లిమ్స్ హిందీ అనేది ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క మదర్ టంగ్, సో మీ యొక్క మదర్ టంగ్ అనేది ఏది ఉంటుందో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో మీరు ఎగ్జామినేషన్ అనేది మీకు తెలుగులో కావాలా, హిందీలో, ఇంగ్లీష్లో కావాలో అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసండి. ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు మీకు పేపర్ అనేది ఏ లాంగ్వేజ్లో అయితే రావాలో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ 1, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే కేటగిరీ క్యాస్ట్ అన్నమాట. సో మీరు యూఆర్ఆ, ఇక్కడ ఎస్సీఆ, ఎస్టీఆ, ఓబీసీఆ, ఇక్కడ
ఇక్కడ ఎకనామిక్ ఇక్కడ వీకర్ సెక్షన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసండి. సో మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రి అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ కమ్ అండర్ ఇక్కడ అంటే మీరు నాన్ క్రిమిలియర్ అయితే వస్తూ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు నాన్ క్రిమిలియర్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన క్యాస్ట్ నేమ్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఆ యొక్క అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ఇక్కడైతే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ ఇష్యూ స్టేట్, ఏ స్టేట్ నుండి అయితే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏ డేట్ అయితే ఇష్యూ చేయబడిందో అక్కడ డే మంత్ అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీరు నాన్ క్రిమిలియర్ కాకపోతే ఇక్కడైతే మీరు ఇక్కడ నాన్ క్రిమిలియర్ కాకపోతే ఇక్కడ నో చేస్తే మీరు జనరల్ క్యాండిడేట్ కింద అయితే వస్తారనమాట. సో ఇక్కడైతే యూఆర్ కేటగిరీ కింద అయితే వస్తాను. సో ఈ విధంగా అయితే ఒకవేళ మీరు నాన్ క్రిమిలియర్ ఉంటే ఇక్కడ ఎస్ చేసి దానికి మీకు సంబంధించిన సర్టిఫికేట్ అదైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి. సో మీరు నాన్ క్రిమిలియర్ కాకపోతే ఇక్కడ నో అయితే చేసండి, మీకు జనరల్ కింద అయితే వస్తారన్నమాట. సో అదే విధంగా మీకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటే మీకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సంబంధించిన మీ యొక్క ఇక్కడ నేమ్ ఆఫ్ ట్రైబ్ నేమ్ ఇచ్చేసండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ ఎవరైతే ఇష్యూ చేయబడిందో ఒక నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో యొక్క ఇక్కడ డేట్ మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ కింద చెప్పిన కదా ఇది జాగ్రత్త ఇచ్చేసండి. తర్వాత డ్యూ విష్ అవైల్ ఫ్రీ ట్రయల్ పాస్ అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఫ్రీ ట్రయల్ పాస్ కావాలంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ అయితే ఈ యొక్క ఊరి పేరు అయితే ఇచ్చేసండి. తర్వాత వ్యాలిడ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ 400 KB PDF ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలి. సో మీకు ఇక్కడైతే కంపల్సరీ అయితే దూరం ఉండే వాళ్ళు ఇక్కడైతే ఫ్రీ రైల్ పాస్ అయితే ఇక్కడైతే ఎస్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇచ్చేసండి. ఒకవేళ యూఆర్ కేటగిరీ మీరు ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏది సర్టిఫికేట్ అయితే అడగదు. సో ఈ విధంగా అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉంటే మీకు సంబంధించిన స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి, ప్రజెంట్ అడ్రస్ అండ్ ఇక్కడైతే పిన్ కోడ్ ఇచ్చేసి సేమ్ మీకు ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసండి. మీకు నేను అయితే పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అదర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయండి. లేకపోతే సింపుల్గా నో అయితే చేయండి. తర్వాత మీరు ఏబీసీ హోల్డర్ అయి ఉంటే ఇక్కడైతే సర్టిఫికేట్ హోల్డర్ ఉంటే ఇక్కడ ఎస్ అండి. మీకు సంబంధించిన ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. 50,000 కంటే మనకు సెంట్రల్ సర్టిఫికేట్ ఇన్కమ్ లెస్ దెన్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే ఓబీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ డ్రైవింగ్ డివి ఇక్కడ డ్యూరింగ్ డివి ఇక్కడ క్యాప్చరింగ్ రిజల్ట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత అవైల్ ఫ్రీ కన్వెక్షన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ అథారిటీ, డేట్ ఆఫ్ ఇచ్చేసండి. సో ఒకవేళ మీరు నో చేస్తే మీకు ఫీ అనేది ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చేస్తే మీకు ఫీజు అనేది ఉండదు అనమాట. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఈబీసీ హోల్డర్ అయి ఉంటే మీకు ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇక్కడైతే మీరు కరెక్ట్లీ ఎంప్లాయిడ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇక్కడ ఎస్ మీకు సంబంధించిన సెంట్రల్ కానీ దీంట్లో అయితే చేసేయండి, లేదా నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ కోర్స్ ఇక్కడ యాక్టివ్ అప్రెంటిస్షిప్ అంటే మీరు ఇక్కడ రైల్వే ఇక్కడ అప్రెంటిస్ సంబంధించినది ఎన్ఈఎస్సీ గ్రాంట్ ఇక్కడ ఇక్కడ కోర్స్ అనేది మీరు చేసి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ట్రేడ్, తర్వాత మీరు ఏ ట్రేడ్లో తెచ్చారో, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ట్రైనింగ్ తీసుకున్నారో అది దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చేసేయాలన్నమాట. మీకు సంబంధించిన రిఫండ్ కావడానికి మనకు అమౌంట్ అయితే మీ యొక్క రెఫరెన్స్ నెంబర్, సో ఇక్కడైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మీకు సంబంధించిన మీ యొక్క నేమ్, తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కన్ఫర్మ్ రిఫండ్ ఇంకోసారి అయితే రిట్రై ఇచ్చేసండి. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, తర్వాత రిఫండ్ ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ బ్యాంక్ నేమ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం 10th క్లాస్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన మెట్రికులేషన్ వచ్చేసింది. మీరు ఏ స్టేట్లో అయితే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేస్తారో యొక్క స్టేట్, తర్వాత యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత ఫుల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క
సీరియల్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేసి అప్డేట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు సంబంధించిన రూల్ నెంబర్, సీరియల్ నెంబర్ అండ్ మీకు సంబంధించిన దీంట్లో మెన్షన్ చేసేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ పర్సెంటేజ్ అయితే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు రూల్ నెంబర్ వేరే అండ్ సీరియల్ నెంబర్ వేరే అనమాట. సో మీరు జాగ్రత్తగా ఇక్కడైతే చూసి ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించినది మీరు 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ మనకు నోటిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారో అదైతే ఇక్కడైతే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ మీరు ఇక్కడ 10th అండ్ ఐటీఐ పాస్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 10th అండ్ అప్రెంటిస్షిప్ ట్రేడ్ సంబంధించిన మీరు పాస్ అయి ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 10th అండ్ ఇక్కడైతే డిప్లొమా మెకానికల్ ఇక్కడ ఇంజనీరింగ్ చేసి ఉంటే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడ మీరు 3 years డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటే మీరు దీనికైతే అప్లై ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు 10th అండ్ ఐటీఐ ఉంటే మీరు 10th అండ్ ఐటీఐ మీద అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ట్రేడ్ అయితే వస్తుంది. మీరు ఈ ట్రేడ్ పైన అయితే అప్లై చేశారో అక్కడ ట్రేడ్ ఇచ్చేసండి. తర్వాత ఇక మీరు ఐటీఐ ఇక్కడైతే ఏ స్టేట్లో కంప్లీట్ చేశారో అక్కడ స్టేట్, తర్వాత మీ యొక్క డిస్టిక్ అయితే వచ్చేస్తుంది అక్కడ డిస్టిక్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి, పాసింగ్ ఇయర్, మంత్, డేట్ ఇది ఇచ్చేసండి. సర్టిఫికేట్ ఇష్యూ బై సో ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ అనేది మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఏ ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ టైప్ సో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా లేదా మీరు స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే యాడ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేసేయండి మీరు జాగ్రత్తగా. ఒకవేళ వేరే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మనకు సీరియల్ నెంబర్ ఇవ్వకపోతే ఇక్కడైతే అడుగుతుంది, మీరు జాగ్రత్త సీరియల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసి ఫ్రెండ్స్ మనకు 10th సంబంధించిన సీరియల్ నెంబర్ అయితే అడుగుతుంది, కంపల్సరీ అయితే ఇచ్చేసి అప్డేట్ చేసుకోండి. తర్వాత ఐటీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఈ విధంగా మనకు ఫోటో సిగ్నేచర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు ఫోటో వచ్చేసి ఇక్కడ 320 ఇక్కడ హైట్ ఉండాలి, విడ్త్ వచ్చేసి 240 అనేది ఉండాలి. సో ఇక్కడైతే మనకు 35mm తర్వాత 45mm ఇచ్చారు. పిక్సెల్ వచ్చేసి 320 × 240 పిక్సెల్ జేపీజీ ఫార్మాట్లో ఇవ్వాలి. 100 నుండి 150 KB అయితే ఉండాలి మనకు. తర్వాత యూజ్ సెల్ఫీ అయితే మనకు రిజెక్షన్ అయితే అవుతుంది. మనకు జాగ్రత్తగా అయితే మనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు రీసెంట్ కలర్ ఫోటోస్ సైజ్ ఫోటో అయితే ఉండాలి, మనకు 2 months ఓల్డ్ అయితే ఉండద్దు. సో మీకు సంబంధించిన జాగ్రత్త అనేది ఎటువంటి బ్లర్లో లేకుండా మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. సో మీకు సంబంధించిన అనేది బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ అయితే ఉండేట్టు చూసుకోండి. తర్వాత మీరు సిగ్నేచర్ వచ్చేసి వైట్ టైప్ మీద అయితే బ్లూ బ్లాక్ పెన్తో అయితే మీరు కంపల్సరీ అయితే ఇక్కడ 50mm to 200mm అయితే సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మాట్లో ఇక్కడ 30 to 49 KBs అయితే మీరు అప్లోడ్ అయితే చేసి ఉండాలి. సో మీకు జాగ్రత్త రన్నింగ్ లెటర్స్లో ఇక్కడ బ్లాక్ లెటర్ అయితే రావద్దు, మీకు రన్నింగ్ లెటర్స్లో సిగ్నేచర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. 30 to 49 సంబంధించిన ఎంబీలో అయితే మీరు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అనేది చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు సెలెక్ట్ సంబంధించిన పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఎలిజిబుల్ పోస్ట్ అనేది మనకు జోన్ అయితే ఇక్కడైతే వస్తుందన్నమాట. సో మీరు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మనకు పోస్ట్ అయితే వస్తాయి జోన్ సంబంధించింది. సో మీరు 10th ఐటీఐ పాస్ అయి ఉంటే మీకు సంబంధించిన ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినది ఇక్కడ మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ సౌత్ సెంట్రల్ ఇక్కడ సంబంధించిన రైల్వే అసిస్టెంట్ లోగో పైలట్ మీద అయితే అప్లై చేసి ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ సంబంధించిన అసిస్టెంట్ ఈసీఓఆర్ సంబంధించిన అసిస్టెంట్ లోగో పైలట్ మీద అప్లై చేసుకుంటే దీనికైతే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మనకు ప్రిఫరెన్స్ అనేది ఆర్డర్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నది మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఫస్ట్ దీనికైతే ఇస్తారో అప్పుడైతే మీకు సంబంధించిన మార్క్స్ని బట్టి ఇక్కడైతే వాళ్ళు ఫస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక తక్కువ సంబంధించిన మార్క్స్ కానీ ఏదైనా ఉంటే సెకండ్ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది జాబ్ అనేది. సో ఈ విధంగా అనేది మీరు చేసిన తర్వాత ఐ హ్యావ్ ఎక్సీడ్ చెక్ మై పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ అప్లై క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ట్రేడ్ పార్ట్ బి ఇక్కడ సిబిటీకి సంబంధించిన పార్ట్ బి అనేది మీరు ఎలక్ట్రీషియన్లో అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రి అయితే చేసుకోండి. తర్వాత ప్లేస్ ఎంటర్, సో మీరు ఎక్కడి నుండి అయితే అప్లై అయితే చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత సిగ్నేచర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే సేవ్ అనేది సక్సెస్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ అండ్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వచ్చేస్తాయి అనమాట. సో మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి, సో ఎటువంటి మిస్టేక్ లేకుండా.
సో మీరు ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అక్కడ క్రియేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఆ యొక్క అకౌంట్కి అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరు. అదే విధంగా మీరు అప్లికేషన్లో ఏమైనా ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ చేసేస్తే మాత్రం తర్వాత మనకు డేట్ అయితే ఇచ్చారో ఆ యొక్క డేట్ వచ్చేటప్పుడు మనం కరెక్షన్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు మన యొక్క అప్లికేషన్. కానీ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో ఫోటో సిగ్నేచర్ కానీ అండ్ పోస్ట్ అని కానీ అండ్ మనకు సంబంధించిన కొన్ని పోస్ట్ ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకు వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. బట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాత అన్ని 1-2 సార్లు కరెక్ట్గా ఉంటే సో ఇక్కడైతే మీరు ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసి అన్ని చూసుకొని ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇంకోసారి మీ కరెక్షన్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయిడ్ నోటీస్ సంబంధించిన ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ ALP సంబంధించిన ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు పే విత్ SBI పేనా లేదా పే విత్ CSC వ్యాలెట్ చేస్తున్నారు అంటుంటున్నారు. పే విత్ ఇక్కడ అయితే చేసిన తర్వాత అగ్రీ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన పేమెంట్ అయితే ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటే మీ యొక్క కార్డ్ నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ మంత్ త్రూ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్, తర్వాత ఇక్కడ మనకు నేమ్ ఇక్కడ నెంబర్ ఇవ్వగానే మన యొక్క నేమ్ వచ్చేసింది. తర్వాత నేమ్ ఇచ్చేసండి, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసండి, CV నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంక్ కానీ యూపీఐ ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఉంటే మీకు సంబంధించిన UPI డైరెక్ట్ అనేది ఇచ్చేసి అక్కడ నుండి అయితే మీరు మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా పేమెంట్ అయితే చేసుకోండి. సో మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ హిస్టరీలో మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఇక్కడ ALP అయితే నేను పేమెంట్ అయితే చేయలేదు కాబట్టి ఇక్కడైతే ప్రాసెసింగ్ అయితే ఉన్నది. సో ఇక్కడైతే మనకు పే ఆప్షన్ అయితే వస్తుంది. పేమెంట్ వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ అయితే తీసుకొస్తుంది. అంటే నేను ఇక్కడైతే చూపెడతాను. ఒకవేళ మీరు పేమెంట్ చేస్తుంటే సక్సెస్ అయితే వచ్చేస్తుంది పేమెంట్ అనేది. తర్వాత ఇక్కడ వ్యూ అప్లికేషన్ హిస్టరీ అయితే మనం పేమెంట్ అయిపోయిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అక్కడ నుండి అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించినది ALP అసిస్టెంట్ లోగో పైలట్ సంబంధించిన పేమెంట్ అండ్ ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే చేస్తాను. అండ్ ఇక్కడైతే దీనికి సంబంధించినది మనకు ఇక్కడ ఫంక్షన్ అప్డేట్, ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్, అప్లికెంట్ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడైతే ఫోన్ నెంబర్ అప్డేట్ ఇక్కడైతే మనం చేయాల్సి ఉంటే ఇక్కడైతే అప్లై చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే కాదు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ మనకు సబ్మిట్ చేసిన తర్వాత అప్లై అయితే అయిపోతుంది. కొన్ని పోస్టులకు అయితే వాళ్ళు కొన్ని డీటెయిల్స్కి అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారనమాట. సో మనకు కరెక్షన్ ఆప్షన్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క డేట్కి అనేది మీకు ఏమైనా మీకు సంబంధించిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఈ యొక్క డేట్గా వచ్చేసి ఇక్కడ మనకు డేట్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ కరెక్షన్ అనేది 14th May నుండి 23 May మధ్యలో అయితే మీరు ఈ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్. బట్ క్రియేట్ అకౌంట్ చేసేటప్పుడు మీ యొక్క అకౌంట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరు ఫోన్ నెంబర్ కానీ మొబైల్ మీకు ఈమెయిల్ ID కానీ తర్వాత అదర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఎడిట్ అయితే చేయలేరు. బట్ పోస్ట్ తర్వాత ఆ అప్లికేషన్లో మనకు పోస్ట్ నేమ్, తర్వాత మన యొక్క జెండర్ కానీ మనకు సంబంధించిన పోస్ట్ నేమ్ కానీ జోన్, తర్వాత మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అవి అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇవైతే ఎడిట్ అయితే కావు. సో ఈ విధంగా మనకు వచ్చేటప్పుడు మీకైతే తెలుస్తుంది అనమాట. కరెక్షన్ ఏదైతే వాళ్ళు మనకు కరెక్షన్ ఇచ్చారో ఆ యొక్క కరెక్షన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు పర్సనల్ డీటెయిల్స్లో క్రియేట్ అకౌంట్లో మిస్టేక్ అయిపోతే మీరు వేరే ఈమెయిల్ ID లేదా మొబైల్ నెంబర్తో అయితే క్రియేట్ అయితే చేసుకోండి న్యూ క్యాండిడేట్స్ అయితే. సో ఈ విధంగా అయితే మనకు అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.